కూడా ఫోన్లు చేసి చంద్రబాబు గారు ఈ నియోజకవర్గం అంటే చాలా ఆత్మీయంగా ప్రేమగా ప్రతి ఒక్కరింటికి వచ్చే మనిషి. మన ఓట్లు వేసి మన పిలిపించి లేకపోయినా సరే మన పట్ల ప్రేమ కూడా ఉండే మనిషి. వాళ్ళ తనయుడు మనందరికి ఆత్మీయులు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ రెడ్డి గారు, మా సోదరుడు హెచ్ఆర్ శాసనసభ్యులు ఈశ్వరరావు గారు, అలాగే మన జనసేన మిత్రుడు ఇన్ఛార్జి ఎస్కి సార్, అలాగే మిగతా ప్రజలందరూ కూడా పేరు పేరున తెలియజేస్తుంది. ఈరోజు యువకులు మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం చూడండి, తల్లిదండ్రులకి ఎంత టెన్షన్ చూడండి. చెడు మార్గంలో వెళ్ళి వారిని మనం ఇబ్బంది పడ్డా కన్నా మన తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చిన కొంతమంది ఎవరికి అయితే ఈరోజు వాళ్ళ తండ్రి గారిని వేదిక మీద తీసుకొచ్చే భావన. ఆయన తండ్రి ఈరోజు ఎంత ఆనందం పడుతున్న ఒక నా బిడ్డ ఈరోజు ఎంతమంది తీసుకొచ్చి కార్యక్రమం చేస్తున్నారని ఈరోజు తండ్రి ఈరోజు వచ్చి వారు ఆశీర్వాదం పొందుతున్నారంటే అలాంటి అది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. రమణని స్టడీ చేశాను, 4 ఏళ్ళ నుంచి చూశాను. కరోనా టైంలో కానీ ఏదైనా ఆపద జరిగితే ఇమ్మీడియట్గా స్పందించి కులమతాల భేదాలు లేకుండా, ప్రాంతాల భేదాలు లేకుండా ఇమ్మీడియట్గా తమకున్న శక్తిని వినియోగించుకొని చాలా మంది సాయం చేశాడు. అందుకు చెప్పాను, నేను వస్తానంటే నువ్వు రావద్దు, మీరు రావద్దు మీ దగ్గరికి. ఆ ప్రాబ్లం చెప్పంటే రామ్మోహన్ వచ్చిన తర్వాత నువ్వు ఎవరిని ప్రోటోకాల్ చెప్పవసరం లేదు, అందరం వస్తాం, నా బాధ్యత అని చెప్పాను. ఖచ్చితంగా రమణ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎందుకంటే మన ఊరి నుంచి, మన ప్రాంతం నుంచి, మన కాన్స్టిట్యూషన్ నుంచి ఆశీర్వదించాలని బాధ్యత. రమణ్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలని తెలియజేసుకుంటూ, ఈరోజు రామ్మోహన్ రెడ్డి గారు చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. వారి వాయిస్ ఒక కూడా తీసుకోవాలి. Thank you very much, sir. Thanks for your valuable work, sir.